నమస్తే. నమస్తే అండి. సార్ ఏం చెప్తారు? ఈ నెల 13న ప్రధాని మోదీ ట్రంప్ కూడా భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది సార్. ఎట్లా ఉండబోతోంది అంటే గతంలో ప్రమాణ స్వీకారానికి కూడా మోదీ వెళ్ళారు. సో ఈసారి మాత్రం ఆ విధంగా వెళ్ళిన పరిస్థితి లేదు, కనిపించలేదు. సో ఏం జరిగింది ఏంటనేది చాలా చర్చ జరిగింది, మనం కూడా మాట్లాడుకున్నాం. ఎట్లా ఉంటుంది, ఎందుకు వెళ్ళలేదు ఏంటనేది. సో ఇప్పుడు భేటీలో ఎట్లా ఉండబోతోంది సార్? ఏమైనా ఏ విధంగా ఊహించుకోవచ్చు అంటారు? ఇక్కడ గతంలో ఉందా సుబ్బారావు గారు చెప్పారు గత డిబేట్ లో జరిగిన దీన్ని. గత డిబేట్ లో ఇదే ప్రశ్న అడిగారు మా అందరిని మీరు. ట్రంప్ పాలన ఎలా ఉంటది అన్నప్పుడు మోడీకి బాగానే ఉంటది కానీ మన ప్రజలకు బాగోదు అనేది మన వాళ్ళకి. అదే మాట నేను ఆ రోజు అన్నప్పుడు. ఎందుకంటే మోడీ అంటే బీజేపీకిను రిపబ్లికన్ పార్టీలోని వీళ్ళకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి రిప్రజెంటేటివ్స్, బీజేపీ రిప్రజెంటేటివ్స్ కూడా రిపబ్లికన్ పార్టీ కాన్ఫరెన్సెస్ కి వెళ్ళిన సందర్భాలు గతంలో చాలా సార్లు వీళ్ళకి వాళ్ళకి పార్టీ పరంగా కూడా సంబంధాలు ఉన్నటువంటి దగ్గర ఇది ఉంది. ఓవరాల్ గా వీళ్ళందరికీ ఉన్నటువంటి ఒక ఉమ్మడి ఇదేంటంటే అక్కడ రిపబ్లికన్ పార్టీలో ఉన్న కన్సర్వేటివ్ మితవాదులకి, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి యాంటీ చైనా అనేది ఒకటి జనరల్ ఇది ఉంది. వీళ్ళందరిలో ఏంటంటే చైనా వ్యతిరేకంగా భారతదేశంతో చైనా సరిహద్దు తగాదా ఇచ్చాది, లేకపోతే యాంటీ కమ్యూనిజం కూడా కొంత, అది అన్ని కలిసి వీళ్ళందరూ దే ఆర్ అగైన్స్ట్ చైనా. దాంతో ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఓ దగ్గర సంబంధం ఉంది. అయితే ఇదేంటంటే అల్టిమేట్ గా ప్రజలకి పరంగా చూసుకుంటే ఈ రోజు ప్రజల మధ్య కూడా గతంలో 3-4 సంవత్సరాల దగ్గర కూడా అంటే ట్రంప్ హయాం ముందు దాకా కూడా దరిదాపుగా కొంత సత్సంబంధాలు ఉన్నాయి. భారతదేశ ప్రజలు చాలా మంది అమెరికాని ఇష్టపడేవాళ్ళు, ఒకప్పుడు రష్యాని ఇష్టపడేవాళ్ళు. దాని తర్వాత కాలంలో ఇది అమెరికా పట్ల సానుకూలతగా, ఎందుకంటే స్వేచ్ఛా ప్రపంచమనో లేకపోతే అవకాశాలు కల్పిస్తున్న ప్రపంచమనో ఆ సానుకూలత వచ్చింది. కానీ గత కొద్ది సంవత్సరాలుగా అది పోయింది. అమెరికా పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యతిరేకత భారతదేశంలో ఇంకా రాలా. చాలా దేశాల్లో వ్యతిరేకత బాగా వచ్చింది. భారతదేశంలో ఇప్పుడిప్పుడే అది కొంత ఉంది, తగ్గుతుంది. అమెరికా అనుకూలత బాగా తగ్గింది. అదే సందర్భంలో ఇప్పుడు మీరు చూసుకునేటట్లయితే ఇది ట్రంప్ చేస్తున్న విషయాలు. ట్రంప్ ఎవరు తన దేశాన్ని రక్షించుకోవద్దు, తన దేశాన్ని, తన సరిహద్దుల్లో దాన్ని ఇల్లీగల్ మైగ్రెంట్స్ నుంచి కాపాడుకోవద్దని ఎవరు అనరు. ఎందుకంటే ప్రతి దేశానికి అది ఉన్నటువంటి హక్కు, న్యాచురల్ గా ఉన్నటువంటి హక్కు ఏంటంటే బయట నుంచి ఎవరు పడితే వాళ్ళు ఏదో ప్లే గ్రౌండ్ లోకి వచ్చినట్టు వచ్చి వెళ్ళడానికి వీలు లేకుండా దాన్ని కాపాడుకునే హక్కు ప్రతి దేశానికి ఉంటది. కాబట్టి ఆ హక్కుని అతను ఎగ్జర్ట్ చేస్తున్నాడు. అయితే అమెరికాకు ఉన్నటువంటి మినహాయింపు ఒకటి ఉంది. అమెరికా తాలూకు ప్రత్యేకత ఏంటంటే మిగతా దేశాలకు భిన్నంగా అమెరికా స్వేచ్ఛా ప్రపంచం, సరిహద్దులు అంటే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలకి ఛాంపియన్ అమెరికా. ఈ ప్రపంచీకరణలో భాగంగానే మన మీద కూడా 91 తర్వాత ఇంపోర్ట్స్ పెంచాలి, అంటే దేశంలోకి నిర్నిబద్ధంగా ఆటంకాలు లేకుండా ఇంపోర్ట్స్ తీసుకోవాలనేది కూడా ఒక షరతు ఆ రోజు. మనం అంతకుముందు కొంత ఆటాకి ఉండేది, అంటే దిగుమతుల మీద ఆధారపడటం కంటే స్వావలంబన ఉండాలనే విధానాలు భారతదేశానికి ఉండేవి. కానీ 91 సంస్కరణలు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఆరంభం కానీ దాని మూలం కానీ WTO వెనకొంది, కానీ అమెరికా మెయిన్ గా. అమెరికా పెట్టిన షరతుల్లో లేకపోతే WTO ప్రపంచీకరణ షరతుల్లో ప్రధానమైన ఏంటంటే ఈ దిగుమతులకి ఆటంకాలు ఉండకూడదు. ఒక దేశం నుంచి ఒక దేశానికి సరుకులు ఫ్రీగా ఫ్లో అవ్వాలి. అట్లా ఫ్లో అయ్యేటట్లయితే కనుక కంపారిటివ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అంటే ఏ దేశం ఏదైతే బాగా తయారు చేయగలదో చౌకగా, నాణ్యంగా, ఆ దేశానికి ఎడ్జ్ వస్తే అన్ని దేశాలు ఈ కంపారిటివ్ అడ్వాంటేజ్ లో డివిజన్ ఆఫ్ లేబర్ లాగా ఎవరి శక్తి మేరకు ఎవరి కంట్రిబ్యూషన్ వాళ్ళు ప్రపంచానికి చేస్తాయని సిద్ధాంతం. దీంతో మన ఇంపోర్ట్స్ విపరీతంగా విదేశాల సరుకులు రావటం అప్పటి నుంచి మొదలైంది. సో దాంతోనే తర్వాత కాలంలో ఇప్పుడు ఎదుర్కోబోతున్నాం పరిణామాలన్నీ. తర్వాత ఎక్స్పోర్ట్స్ ఏమి పెంచుకోలేకపోయాం పోటీలో, చైనాతో కానీ ఇతర పోటీలు పెంచుకోలేము. సో ఇట్లాంటి దశలో మనం అడిగింది ఏంటంటే ప్రపంచ వాణిజ్య సమాఖ్యలో కానీ ఇక్కడ మన భారతదేశం డిమాండ్ ఏంటంటే మరి సరుకులు వెళ్తున్నా ఇష్టానుసారం ప్రపంచంలో అన్ని మూమెంట్స్ ఫ్రీగా ఉండాలని కదా మీరు చెబుతుంది. సరుకులు మేము రాణిస్తున్నాం, అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా ఓపెన్ చేస్తాం అంటున్నారు. మీరు కావాలంటున్నారు ఎక్స్పోర్ట్స్ చేయమంటున్నారు, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా ఉండమంటున్నారు. ఇండియాని కూడా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ మరి మనుషులు మూవ్ అవడానికి మీకు వచ్చిన అడ్డం ఏంటి? మా దేశం వాళ్ళు మీ దేశానికి వస్తే మీకు అడ్డం ఏంటి? ఇదో ప్రశ్న ప్రపంచ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో మనది ప్రధానంగా సర్వీసెస్ లో మనుషులు ఇక్కడి నుంచి స్కిల్డ్ పీపుల్ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి కూడా ఆటంకాలు ఉండకూడదు కదా. సరుకులు అయితే మీరు ఇష్టానుసారం ఆటంకాలు లేకుండా ఫ్లో అవ్వాలి, దిగుమతులు బాగుండాలి దేశాల మధ్య చెబుతున్నారు. మరి మనుషులు అటు ఇటు వెళ్తే మీకు వచ్చిన ఆటంకం ఏంటి? ప్రపంచీకరణ, అది కూడా ప్రపంచీకరణేగా. ఈ ప్రశ్న ఆ రోజు నుంచి ఉంది. దీనిలో అమెరికా అవకాశవాదం ఇక్కడ బయటపడుద్ది. తనకి కావాల్సిన చోట ప్రపంచీకరణ ఉండాలి, తనకు అవసరం లేని చోట ప్రపంచీకరణ వద్దు అమెరికాకి. ఈ రోజు అది బయటపడుతుంది. ఎందుకంటే నిన్నటిదాకా కొంత పచ్చగా ఉన్నప్పుడు దాని దగ్గర పరిస్థితి